హలో ఎవ్రీబడి. ఈరోజు మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ గురించి మాట్లాడదాం. సో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ. సో ముందు జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ ఈజ్ ఎ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు బి లీవ్డ్ ఎట్ ఆల్ స్టేజెస్ రైట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ up to final consumption which credit of tax paid at previous stages available as set off. In a nutshell, only value addition tax will be taxed on burden of tax is to be borne by the final consumer. Once again, GST is a destination based tax on the consumption of goods and services. It is proposed to be levied at all stages right from the manufacture up to final consumption with credit of tax paid at previous stages available as set off. In a nutshell, only value addition tax will be taxed on and burden of tax is to be borne by the final consumer. అంటే జిఎస్టీ అనగా వస్తువులు మరియు సేవలపై విధించేటువంటి గమ్య ఆధారిత పన్ను. ఉత్పత్తి నుంచి అంతిమ వినిమయం వరకు అన్ని దశల్లోని దీన్ని విధించాలని ప్రతిపాదించడమైనది. ఇందులో మునుపటి దశలో చెల్లించినటువంటి పన్నులను సెట్ ఆఫ్ చూపించుటకు జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే విలువ జోడింపుపై మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. అలాగే అంతిమ వినియోగదారుడిపై పన్ను భారం పడుతుంది. సో మీకు ఇది అర్థం అవ్వాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు నార్మల్గా మనకి దీని గురించి మనకి ముందుగా ఇంతకుముందు చెప్పినట్టుగానే కానీ ఈ పాయింట్ అర్థం అవడం కోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా మనం ట్యాక్స్ అంటే ఏంటి, ట్యాక్స్ గవర్నమెంట్కి మనం ఎందుకు కట్టాల్సిన పరిస్థితి ఉంది. సో ఎందుకు మనం ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఏంటి? మనం ముందుగా ట్యాక్స్ అంటే ఏంటి, అసలు ఇండియాలో ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ మేజర్గా 2 టైప్స్ మనకు తెలుసు కదా. అవేంటవి? ఫస్ట్ వన్ డైరెక్ట్ ట్యాక్స్, రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇన్కమ్ ట్యాక్స్. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మనం ఉపయోగించుకున్నందుకు గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఇండైరెక్ట్గా కట్టేటువంటి ట్యాక్స్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. సో డైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్తుంది, అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా ఇండైరెక్ట్గా ఫైనల్గా గవర్నమెంట్కే వెళుతుంది. అసలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. సపోజ్ మనకి మనం నివసించడానికి అవసరమైనటువంటి రోడ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మనకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం పోలీస్ కానీ, తర్వాత ఆర్మీ కానీ, బోర్డర్లో కాపలా గాయడానికి, అలాగే వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళందరి కోసం మనం ఈ ట్యాక్స్లు అనేవి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ అది తిరిగి అదే అమౌంట్, సో మనం కట్టిన అమౌంట్ ఉన్నది కదా, అదే అమౌంట్ని తిరిగి మళ్ళీ ఆ ట్యాక్స్ రూపంలో తీసుకున్నటువంటి అమౌంట్ మళ్ళీ తిరిగి మనకే గవర్నమెంట్ అనేవి ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు జిఎస్టీ మనకి అర్థం అవడం కోసం జిఎస్టీ రాకముందు ఉన్నటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. సో జిఎస్టీ రాకముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడితే కనుక గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి వీటి మీద వసూలు చేయడం జరిగింది. అవి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, కస్టమ్స్ డ్యూటీ కానీ, డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి వసూలు చేయడం జరిగింది. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవడం కోసం ఒక మ్యానుఫ్యాక్చర్ ఒక వస్తువుని 50 రూపీస్తో ఒక వస్తువు తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ తీసుకొచ్చాడు. సో ఆ 50 రూపీస్కి ఆ వస్తువు తయారు చేయడానికి మరొక 50 రూపీస్ ఖర్చు అయింది. అంటే రా మెటీరియల్ 50 రూపీస్ ప్లస్ అతను తీసుకొచ్చిన చేయడానికి అవసరమైనటువంటిది ఖర్చు 50 రూపీస్ ప్లస్ 10% ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్ 10% అనుకుందాం అన్నిటితో కలిపి. సో 10% ట్యాక్స్ అన్నప్పుడు 50 + 50 అంటే 100 మీద 10% అంటే 110 రూపీస్కి ఆ వస్తువుని అతను డిస్ట్రిబ్యూటర్కి అమ్మేశాడు. 50 రూపాయలు రా మెటీరియల్కి, 50 రూపాయలు ఖర్చు ప్లస్ 10% ట్యాక్స్ అంటే 110 రూపీస్కి అతను డిస్ట్రిబ్యూటర్కి అమ్మాడు. డిస్ట్రిబ్యూటరు 110 రూపీస్కి కొన్నటువంటి వస్తువు మీద 20 రూపీస్ ప్రాఫిట్ వేసుకుని మళ్ళీ దాని మీద 10% ట్యాక్స్ కట్టి, అంటే 110 + 20 130
130 మీద 10% మళ్ళీ అతను ట్యాక్స్ కట్టాడు. ట్యాక్స్ కట్టిన దాని మీద అతను మళ్ళీ ఆ 10% ట్యాక్స్ కట్టి అమౌంట్ 147 రూపీస్కి 143 రూపీస్కి అతను ఆ వస్తువుని మళ్ళీ రిటైలర్కి అమ్మేశాడు. ఆ 143 రూపీస్ రిటైలర్ కొనుక్కొని 143 రూపీస్కి మళ్ళీ 20 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాడు. 163 మళ్ళీ దాని మీద 10% ట్యాక్స్ 179.37. అతను ఆ ఫైనల్ కన్జ్యూమర్కి రిటైలర్ ఫైనల్ కన్జ్యూమర్కి అమ్మేటప్పుడు దాని వస్తువు యొక్క ధర 179.3, ఆల్మోస్ట్ 180 రూపీస్. సో ఇది ఇంతకుముందు జిఎస్టీ రాకముందు ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి ట్యాక్సెస్. అదే జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చర్ వస్తువు మీద 50 రూపీస్కి రా మెటీరియల్ పర్చేస్ చేసి 50 రూపీస్ దానిపై ఖర్చు పెట్టి 100 రూపీస్కి 10% ట్యాక్స్ యాక్చువల్గా మామూలుగా పాత సిస్టమ్ అయితే. కానీ జిఎస్టీకి వచ్చేసరికి 50 రూపీస్ మీద మాత్రమే అతను ఏదైతే ఖర్చు పెట్టాడో ఆ ఖర్చు మీద మాత్రమే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. రా మెటీరియల్ మీద కట్టినట్టు ట్యాక్స్ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. సో ఆ ఖర్చు పెట్టిన 50 రూపీస్కి ట్యాక్స్ 10% అంటే 5 రూపీస్, అంటే 105 రూపీస్. 105 రూపీస్కి అతను ఆ వస్తువుని డిస్ట్రిబ్యూటర్కి అమ్మాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ 105 రూపీస్ ప్లస్ 20 రూపీస్ ప్రాఫిట్ వేసుకున్నాడు. ఆ ప్రాఫిట్ వేసుకున్న దాని మీద 10% ట్యాక్స్, అంటే 105 ప్లస్ 20 కదా యాక్చువల్గా, అంటే 125. కానీ ఎంతైతే ప్రాఫిట్ వేసుకున్నాడో దాని మీద ట్యాక్స్ మాత్రమే 10% కడితే 2 రూపీస్ 127 రూపీస్. 127 రూపీస్కి మళ్ళీ అతను రిటైలర్కి అమ్మితే ఆ రిటైలర్ 127 ప్లస్ 20 రూపీస్ ప్రాఫిట్, దాని మీద 10% ట్యాక్స్ 149. సో ఆ వస్తువు ఫైనల్ కన్జ్యూమర్కి వచ్చేసరికి 149 రూపీస్. అదే పాత ప్రీవియస్ సిస్టంలో అయితే 179, అంటే ఆల్మోస్ట్ 180, ఇది 150, 30 రూపీస్ అనేది డిఫరెన్స్ చూపిస్తుంది. సో ఈ విధంగా ఫైనల్ కన్జ్యూమర్కి వచ్చేసరికి జిఎస్టీలో దీని మీద ఫైనల్ కన్జ్యూమర్కి వచ్చేటప్పటికి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ప్రీవియస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ 50 రూపీస్ అతను రా మెటీరియల్ మీద కట్టిన ట్యాక్స్కి మళ్ళీ 50 రూపీస్ అతను ఖర్చు పెట్టిన దానికి కూడా కలిపి 100 రూపీస్కి ట్యాక్స్ కట్టేవాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ముందు కట్టిన అమౌంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు జిఎస్టీ పరిధిలోకి వచ్చేసరికి. సో ఇప్పుడు మీకు ఈ పాయింట్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చదివితే మనకి అర్థమవుతుంది. జిఎస్టీ ఇస్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. It is proposed to be levied at all stages right from manufacture up to final consumption, which credit of taxes paid at previous stages available as set off. In a nutshell, only value addition tax will be taxed on burden of taxes to be borne by the final consumer. Okay, సో ఇప్పుడు అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ చూద్దాం. అసలు జిఎస్టీ వల్ల ప్రయోజనాలు ఏంటి, జిఎస్టీ వల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు ఏంటి చూద్దాం. Introduction of GST would result in abolition of multiple types of taxes on goods and services. జిఎస్టీని అమలు చేయడం ద్వారా వస్తువులు మరియు సేవలపై పలు రకాలైనటువంటి పన్నులు రద్దు చేయబడ్డాయట. అంతే కదా దాని అర్థం. Introduction of GST would result in abolition of multiple types of taxes on goods and services. వివిధ రకాలైనటువంటి పన్నులన్నీ రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు మన జిఎస్టీ నోషన్ ఏంటి? వన్ నేషన్ వన్ ట్యాక్స్. వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒకే జాతి ఒకే పన్ను. అంటే వివిధ రకాలైనటువంటి ట్యాక్సెస్ ఏం కనిపించవు మనకి. సో జిఎస్టీలో ఇప్పుడు మనకి ఒక విరివిగా కనిపించే పేరు ఒకటే కనిపిస్తుంది, సప్లై ఆఫ్ గూడ్స్, టైమ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, ఓన్లీ సప్లై బేస్డ్ ట్యాక్స్ అనమాట. ఇంకా రిమైనింగ్ ట్యాక్సెస్ ఏం కనిపించవు మనకి. జిఎస్టీలో అప్లికబుల్ అయ్యేటటువంటి ట్యాక్సెస్ మన కాంపోనెంట్స్ ఉన్నాయి కదా. జిఎస్టీలో కాంపోనెంట్స్ ఏంటివి? ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఐజిఎస్టీ. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో దీంట్లో మళ్ళీ మనకి 4 స్లాబ్సే ఉన్నాయి, 5%, 12%, 18% అండ్ 28%. సో ఈ 4 స్లాబ్స్లో మాత్రమే ట్యాక్స్ అనేవి పే చేయడం జరుగుతుంది. సో మనకి వివిధ రకాలైనటువంటి పనులన్నీ రద్దు చేయబడ్డాయి. నెక్స్ట్ సెకండ్, ఇట్స్ రెడ్యూస్ ఎఫెక్టివ్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ టు 1 or 2 ఫ్లో రేట్స్. సో ఇది ఫ్లో రేట్స్ని తగ్గించడం, అంటే
ఈ జిఎస్టీ విధానంలో పన్ను రేట్లలో తగ్గింపు సమర్థవంతంగా ఉంటుందంట. సో పన్ను రేట్లలో తగ్గింపు ఉంటుంది, ఎందుకంటే ఖచ్చితంగా 5% కానీ 12% కానీ 18లో మాత్రమే మనకి ఈ వస్తువులు అనేవి లభించడం జరుగుతుంది. 28%లో లగ్జరీ వస్తువులు కానీ సిన్ ప్రోడక్ట్స్ కానీ మాత్రమే 28%లో ఉంటాయి. కానీ 5%, 12%, 18%లోనే మన నార్మల్గా ఉపయోగించేటువంటి వస్తువులన్నీ దొరుకుతాయి. సో వీటిలో పన్ను రేట్లలో తగ్గింపు సమర్థవంతంగా ఉంటుందట. సో నెక్స్ట్ థర్డ్ వన్, రెడ్యూస్ కంప్లైన్స్ కాస్ట్ అండ్ ఇంక్రీజ్ వాలంటరీ కంప్లైంట్స్. దీని కంప్లైంట్స్ కాస్ట్ తగ్గుతుందంటే స్వచ్ఛంద సమ్మతిని పెంపొందించడం ద్వారా సమ్మతి నిమిత్త ఖర్చును తగ్గించవచ్చు. సో రెడ్యూస్ కంప్లైంట్ కాస్ట్ అండ్ ఇంక్రీజ్ వాలంటరీ కంప్లైంట్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, రిమూవ్ క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ ఆన్ taxation అండ్ ఆల్సో డిస్ట్రషన్ ఇన్ ద ఎకానమీ. అంటే పన్నుపై పన్ను భారం తొలగిస్తుంది. అంటే నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టు 50 రూపీస్కి మళ్ళీ 50 రూపీస్ యాడ్ చేసి దాని మీద 100 రూపీస్కి ట్యాక్స్ కట్టాం. అంటే ఆల్రెడీ రా మెటీరియల్ మీద ట్యాక్స్ కట్టాడు, ప్లస్ మళ్ళీ 50 రూపీస్ అయినటువంటి ఛార్జెస్తో కలిపి 100 రూపీస్ మీద ట్యాక్స్ కట్టాడు ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో. కానీ జిఎస్టీలో అలా కాదు కదా, రా మెటీరియల్ మీద కట్టినటువంటి ట్యాక్స్ మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేకుండా ఎంతైతే అతను మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అయిందో ఆ 50 రూపీస్ మీద అతను ట్యాక్స్ కట్టడం సరే. సో ఇది క్యాస్కాడింగ్ ట్యాక్స్ ఎఫెక్ట్ని, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ బర్డెన్ని తప్పిస్తుంది. నెక్స్ట్ వన్, enhances manufacturing and distribution efficiency, reduce cost of production of goods and services, increase demand and production of goods and services. అంటే ఉత్పాదక మరియు పంపిణీ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. అంటే ఇలా వస్తు సేవల ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా వస్తు సేవల డిమాండ్ పెరుగుతుంది. కరెక్టే కదా, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గింది, ఉత్పాదక మరియు పంపిణీ సామర్థ్యం పెరుగుతుంది. దానివల్ల వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా వస్తు సేవల యొక్క డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, యాజ్ ఇట్ ఈస్ న్యూట్రల్ టు బిజినెస్ మోడల్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, జియోగ్రాఫిక్ లొకేషన్, ప్రోడక్ట్స్ సబ్స్టిట్యూట్స్ ఇన్ ప్రమోట్స్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అండ్ సస్టైనబుల్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. అంటే వ్యాపార ప్రక్రియలు మరియు వ్యాపార మోడల్స్, తర్వాత సంస్థ యొక్క నిర్మాణాలు, భౌగోళిక ప్రదేశాలు, పరిస్థితులు, ఉత్పత్తి ప్రత్యామ్నాయం తటస్థంగా ఉండడం వల్ల ఆర్థిక సమర్థత మరియు దీర్ఘకాలిక అభివృద్ధి అనేది జిఎస్టీని ప్రోత్సహిస్తుంది. అంటే వ్యాపార ప్రక్రియలు, వ్యాపార మోడల్స్, సంస్థ నిర్మాణాలు అంటే అదే కదా దాని ద న్యూట్రల్ బిజినెస్ మోడల్స్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, జియోగ్రాఫికల్ లొకేషన్స్, ప్రోడక్ట్ సబ్స్టిట్యూట్స్, ఇట్స్ ప్రమోట్స్ ఎకనామిక్ ఎఫిషియన్సీ అండ్ సస్టైనబుల్ లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఆర్థిక సమర్థత మరియు దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి జిఎస్టీ అనేది ఎంతో తోడ్పాటుని అందిస్తుంది. దీంతోపాటు ఒక దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులు మరియు సేవలకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వం అంటే కాంపిటీషన్స్ ఏర్పాటు చేస్తుందంట. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. సో తర్వాత లిటిగేషన్స్ అండ్ కరప్షన్ అనేవి తగ్గుతాయి. సో పన్ను వ్యాప్తి విస్తరించి కేంద్ర మరియు రాష్ట్రాలకు ఆదాయ వనరులు పెరుగుతాయి. ఖచ్చితంగా ఆదాయ వనరులు పెరుగుతాయి వీటి వల్ల. ఉత్పాదక మరియు సేవల మధ్య పన్ను భారం సమానంగా ఉండి వివిధాలు స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సో ఈ విధంగా మనం జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవచ్చు. సో మనం ఒకసారి బ్రీఫ్ అడ్వాంటేజెస్ చూసేద్దాం. జిఎస్టీ ద్వారా వస్తువుల మరియు సేవలపై అనేక రకమైన పన్నులు రద్దు చేయబడ్డాయి. అలాగే పన్ను రేట్లలో తగ్గింపు అనేది సమర్థవంతంగా ఉంటుంది. తర్వాత స్వచ్ఛంద సమ్మతికి పొంది నిమిత్త ఖర్చును తగ్గిస్తాయి. పన్నుపై పన్ను భారం తగ్గిస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఉత్పాదక మరియు పంపిణీ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది. వస్తు సేవల యొక్క డిమాండ్ని పెంపొందిస్తుంది. వ్యాపార ప్రక్రియలు, వ్యాపార మోడల్స్, సంస్థ నిర్మాణాలు, భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తి ప్రత్యామ్నాయాలు తటస్థంగా ఉండడం వల్ల ఆర్థిక సమర్థత మరియు దీర్ఘకాలిక అభివృద్ధికి జిఎస్టీ అనేది తోడ్పడుతుంది. అదేవిధంగా ఒకే దేశంలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తువులకి అంతర్జాతీయ మార్కెట్లు పోటీతత్వం పెంపొందించి ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది. తర్వాత వివాదాలు
లిటిగేషన్స్ అండ్ కరప్షన్ అనేది తగ్గిస్తుంది. పని యొక్క వ్యాప్తి కేంద్ర మరియు రాష్ట్రాలకి ఆదాయ వనరులు పెంపొందిస్తుంది. పరిపాలనా వ్యయం గవర్నమెంట్కి పరిపాలనా వ్యయం అనేది తగ్గిస్తుంది అనమాట. సో దీనివల్ల ఖచ్చితంగా సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గింది, ఉత్పాదక వ్యయం తగ్గింది, ఇండియాలో ఉత్పాదక వ్యయం తక్కువ అవుతుందని తెలిసిన వెంటనే సో ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చి విదేశీ పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. విదేశీ పెట్టుబడులు పెరిగితే ఏమవుతుంది, భారతదేశంలో విదేశీ యొక్క పెట్టుబడులు పెరిగినా లేదు, ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింది, ఉత్పాదక వ్యయం తగ్గిన వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గడం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ జరిగింది అనుకుందాం. సో ఎక్కువ ప్రొడక్షన్ జరిగినటువంటి ప్రొడక్షన్ని మనం ఎక్స్పోర్ట్స్ చేస్తాం. ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు కానీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు తర్వాత విదేశీ పెట్టుబడులు ఇండియాలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇండియాలోకి విదేశీ మార్గద్రవ్యం రావడం పెరుగుతుంది. విదేశీ మార్గద్రవ్యం ఇండియాలోకి వచ్చిన వెంటనే ఏమవుతుంది, సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గి తర్వాత ఉత్పాదక వ్యయం తగ్గి ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గి జీడిపి పెరిగి ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి రావడం వల్ల ఖచ్చితంగా మన ఇండియా యొక్క రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే రూపీ ఎక్స్చేంజ్ రేట్ పెరుగుతుంది. సో దీనివల్ల రూపాయి బలపడుతుంది, భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇది జిఎస్టీ యొక్క అడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా జిఎస్టీ యొక్క ప్రయోజనాలు చూసినప్పుడు అడ్వాంటేజెస్ చూసినప్పటి వరకు నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ చూద్దాం. అంటే ఏంటి, పరిమితులు, జిఎస్టీ వల్ల యొక్క పరిమితులు ఏంటో కూడా చూసేద్దాం. డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ: హయ్యర్ ట్యాక్స్ బర్డెన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎస్ఎంఈ. హయ్యర్ ట్యాక్స్ బర్డెన్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్ ఎస్ఎంఈ. Small business in the manufacturing sector will bear most of the brunt of GST implementation. Under the existing excise law, only manufacturing business with a turnover moreover 1.5 crores have to be pay excise duty. However, under GST, the turnover limit has to be reduced to 20 lakhs, thus increasing tax burden for many manufacturing and SME. అంటే ఏంటి, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మీద అధిక పన్ను భారం ఉంటుందంట. అది ఎలా సాధ్యపడింది చూద్దాం. అది ఎలా సాధ్యం? ఉత్పాదక రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చిన్న వ్యాపారులు జిఎస్టీ ద్వారా అత్యధికంగా ప్రభావితం చెందుతున్నాయి. సో ప్రస్తుత కేంద్ర ఎక్సైజ్ చట్టం ప్రకారం 1.5 crores కంటే తక్కువ ఉన్నటువంటి 1.5 crores కంటే ఎక్కువ ఉన్నటువంటి ఉత్పాదక సంస్థలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాలి. అంటే టర్నోవర్ 1.5 crores మాత్రం కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే 1.5 crore కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే టర్నోవర్ అనేది వాళ్ళు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జిఎస్టీ కింద టర్నోవర్ పరిమితి 20 lakhsకి తగ్గించేశారు. సో దీనిచే చిన్న మరియు మధ్య తరహా ఉత్పాదక సంస్థలకే పన్ను భారం పెరిగింది. సో అంటే ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ట్యాక్స్ లిమిట్ థ్రెషోల్డ్ లిమిట్ 1.5 crores ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ టర్నోవర్ లిమిట్ వాళ్ళకి 1.5 crore లోపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎక్సైజ్ లాస్లోకి వెళ్ళరు, ఎక్సైజ్ డ్యూటీ కట్టాల్సిన పని లేదు. కానీ జిఎస్టీ పరిధిలో 20 lakhs థ్రెషోల్డ్ లిమిట్ ఉండడం వల్ల ఈ చిన్న తరహా పరిశ్రమల యొక్క పై పన్ను భారం అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్తున్నారు. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ఆపరేటింగ్ కాస్ట్ అంటే నిర్వహణ వ్యయం అనేది పెరుగుతుందంట. అది ఎలా చూద్దాం. మోస్ట్ ఆఫ్ స్మాల్ బిజినెస్ డు నాట్ ఎంప్లాయ్ ప్రొఫెషనల్స్ అండ్ ప్రిఫర్ టు పే taxes and file returns on their own save cost. For GST, as it is a completely new tax system, they will require professionals assistance. అంటే చిన్న వ్యాపార సంస్థలు ఖర్చులను ఆదా చేయడానికి రిటర్న్ ఫైల్ చేసేందుకు మరియు పన్ను చెల్లింపులకు నిపుణుల్ని ఎవరిని నియమించకుండానే స్వయంగా నిర్వహిస్తారు. అంటే సపోజ్ ఓన్ బిజినెస్ ఉందనుకోండి, చిన్న వ్యాపారస్తులు, సో వాళ్ళు ఎవరు అకౌంటెంట్స్ని కానీ లేదా ట్యాక్స్ ఫైలింగ్ చేయడానికి ఎవరిని నియమించుకోకుండా సొంతంగానే వాళ్ళ యొక్క ట్యాక్స్ సిస్టమ్ అనేది ట్యాక్స్ వేసుకోవడం జరుగుతుంది. కానీ జిఎస్టీ పూర్తి స్థాయిలో కొత్త పన్ను విధానం అవడం వల్ల ఈ సంస్థకి
చిన్న సంస్థలైనా సరే వాటికి ప్రొఫెషనల్స్ అవసరం ఉంటుంది. ఇది ఒక దీనిచే సంస్థలకి నిర్వహణ వ్యయం అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో కరెక్ట్. ఇది కూడా ఒక రకమైన డిసడ్వాంటేజెస్ అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, చేంజింగ్ ఇన్ బిజినెస్ సాఫ్ట్వేర్. అంటే వ్యాపార సాఫ్ట్వేర్లో మార్పు చేయాల్సిన అవసరం ఉందంటే అదేంటి చూద్దాం. మోస్ట్ బిజినెసెస్ uses accounting software or ERPs for filing tax returns which have excise, VAT and service tax already incorporated in them. The change to GST will require them to change their ERPs too, leading to increased cost of purchasing the new software and training employees. సో వ్యాపార సాఫ్ట్వేర్లో మార్పు అనేది కూడా ఒక రకమైన డిసడ్వాంటేజ్గా చెప్తున్నారు. ఎందుకంటే అనేక వ్యాపార సంస్థలు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఎక్సైజ్ డ్యూటీ కానీ, వ్యాట్ కానీ, సేల్స్ ట్యాక్స్, సేవా పన్ను కానీ ఉన్నటువంటి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఈఆర్పీస్ని ఉపయోగిస్తాయి. ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ కట్టడం కోసం వాళ్ళు ఈఆర్పీలను ఉపయోగిస్తారు. కానీ జిఎస్టీ ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కొత్తగా వచ్చింది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త సాఫ్ట్వేర్ కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సిబ్బందిని నియమించుకొని వాటికి శిక్షణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనివల్ల ఈ చేంజింగ్ బిజినెస్ సాఫ్ట్వేర్ వల్ల మళ్ళీ వ్యాపార సంస్థల మీద భారంగా ఉంటుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే అమలు చేసే ప్రక్రియ కూడా ఒక రకమైన డిసడ్వాంటేజ్ అంటే అలా చూద్దాం. ద టెంటేటివ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ డేట్ ఈజ్ 1st July 2017. సో ఫర్ ది ఫస్ట్ fiscal year 2017-18 business will follows the whole tax structure for the first 3 months and the GST for the rest of 3 months time, just rest of the time. It is impossible to cross over from one structure to the other in just a day. It will resulting in more confusion complaints issue. Yes, అంటే జిఎస్టీ అమలు తేదీ ఎప్పుడు మనకి July 1st 2017 కాబట్టి 17-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు మొదటి 3 నెలల్లో పాత పన్ను విధానాలను అనుసరించి మిగిలిన 9 నెలలు జిఎస్టీ అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే జూలైలో అంటే మనం March 31st బుక్స్ క్లోజ్ చేస్తాం. 1st April నుంచి యాక్చువల్గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ July 1st నుంచి ఇంప్లిమెంటేషన్ అయింది జిఎస్టీ. సో అప్పుడు ఏం చేయాల్సి, ఫస్ట్ 3 months జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా పాత ట్యాక్స్ సిస్టంలో వాళ్ళు అకౌంట్స్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన 9 నెలలు జిఎస్టీని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఒక విధానం నుంచి మరొక విధానానికి ఒక రోజులో మార్పు చెందడం అసాధ్యం అవుతుంది కదా. ఇది మరింత గందరగోళం అలాగే అసమ్మతికి దారితీస్తుంది. ఇది ఒక రకమైన డిసడ్వాంటేజ్ ఇంప్లిమెంటేషన్లో. సో నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ అంటే ధరలు పెరుగుతాయంటే ఎలా పెరుగుతుందో చూద్దాం. సో కరెంట్లీ సమ్ సెక్టార్స్ లైక్ ది టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఆర్ ది exempted from the taxes pay low tax. GST has only 4 proposed tax rates: 5%, 12%, 18% and 28%. Thus for many sectors the tax burden will increase, which in turn will increase the price of the final goods. అంటే ప్రస్తుతం వస్త్ర పరిశ్రమ అటువంటి కొన్ని రంగాలు పన్నుభారం నుండి మినహాయించబడ్డాయి. అంటే ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో లేదా తక్కువ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. జిఎస్టీ రాకముందు ఉన్నటువంటి పరిస్థితి టెక్స్టైల్స్ కానీ కొన్ని వస్త్ర పరిశ్రమలు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత 5%, 12%, 18%, 28% అని 4 స్లాబ్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నప్పుడు సో ఈ 4 పన్ను రేట్ల వల్ల అనేక రంగాలపై పన్నుభారం పెరుగుతుంది. అంటే ఏ సెక్టార్స్ 5%లో ఉండొచ్చు, 12లో ఉండొచ్చు, 18లో ఉండొచ్చు, 28లో ఉండొచ్చు. సో ఈ 4 స్లాబ్స్లోనే ఉండడం వల్ల ఆల్రెడీ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఎగ్జెంప్టెడ్ అయినా లేదా తక్కువ 4%, 3% ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కూడా ఈ 5-12%లో ఉన్న, 18లో ఉన్నా కానీ ఎక్కువ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనివల్ల ఫైనల్ కన్జ్యూమర్కి వస్తువుల యొక్క ధరల పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇది ధరల పెరుగుదల కూడా ఒక రకమైన ఇంక్రీజింగ్ ప్రైస్ కూడా ఒక రకమైన డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు.
ఈ విధంగా మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. ఇట్లా జిఎస్టీ అంటే ఏంటో తెలుసుకున్నాం. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని, కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అని మనం చెప్పుకున్నాం. తర్వాత వీటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి కూడా చెప్పుకున్నాం. సో ఏదైనప్పటికీ ఏదైనా కొత్త సిస్టమ్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చినప్పుడు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కానీ వాటిని ఓవర్కమ్ చేసి అడ్వాంటేజ్ వైజ్ చూసుకున్నప్పుడు మాత్రమే అంటే ప్రయోజనం ఫైనల్ కన్జ్యూమర్కి ప్రయోజనం చేరుతుంది. జిఎస్టీ స్ట్రక్చర్ వల్ల వివిధ రకాలైన పన్నులు రద్దు చేయబడ్డాయి, అలాగే పన్ను రేట్లు తగ్గించబడ్డాయి, తర్వాత పన్నుపై పన్ను భారం తగ్గింది, ఉత్పాదక మరియు పంపిణీ సామర్థ్యం పెరిగింది, వస్తువుల యొక్క ఉత్పత్తి ఖర్చు తగ్గింది. సో దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే యూనిఫామ్ ట్యాక్స్ సిస్టమ్. అంటే మేజర్గా ఫస్ట్లో ఫ్రాన్స్లో స్టార్ట్ అయినటువంటి జిఎస్టీ, ఫ్రాన్స్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి జిఎస్టీ తర్వాత 160 కంట్రీస్లో దీని యొక్క ఆపరేషన్స్ చేసే జిఎస్టీని 160 కంట్రీస్లో అమలు చేశారు. సో ఈ 160 కంట్రీస్లో ఇండియా కూడా ఉంది. సో ఈ ప్రపంచం అంతా ఒక ట్యాక్స్ సిస్టమ్ ఉంటే ఇండియాలో డిఫరెంట్ ట్యాక్స్ సిస్టమ్ ఉంది. జిఎస్టీలో 3 టైప్స్ మనం ఉపయోగిస్తున్నాం. అది ముందుగా చెప్పినట్లే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో యూనిఫామ్ ట్యాక్స్ సిస్టమ్ ఉంది మొత్తం వరల్డ్ వైడ్ 160 కంట్రీస్లో ఉందనుకుందాం. అలానే ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్లో తయారయ్యేటువంటి వస్తువు విలువ తగ్గింది, వస్తువు యొక్క ఉత్పాదక వ్యయం తగ్గింది. దానివల్ల ఏమవుతుంది, వస్తువు యొక్క ధరలు తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగినప్పుడు, సో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ప్రొడక్షన్ పెంచినప్పుడు, సో వివిధ దేశాలకి ఇండియా యొక్క ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ చేసుకున్నప్పుడు మనకి ఇండియాలో ఉన్నటువంటి ఎక్సెస్ ప్రొడక్షన్, అంటే ఇండియాలో మనం కన్జమ్ చేయగా, అంటే ఇండియాలో తయారైనటువంటి వస్తువులు మనం వాడుకోగా ఇంకా ఎక్కువగా తయారైన వస్తువులు విదేశాలకు ఎగుమతులు చేసినప్పుడు ఆ ఎగుమతులపై వచ్చేటువంటి ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉందో, అలానే ఇండియాలో ఉన్నటువంటి యూనిఫామ్ ట్యాక్స్ విధానాన్ని, తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది, ట్యాక్స్ సిస్టమ్ తక్కువగా ఉంది, ట్యాక్స్ కట్టాల్సింది తక్కువగా ఉంది, పన్నుభారం తక్కువ ఉంది, అలాగే కరప్షన్ లేదు, లిటిగేషన్స్ తక్కువగా ఉన్నాయి జిఎస్టీ వల్ల అని చెప్పి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో పెరిగినప్పుడు, సో ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు, అలానే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో పెరిగినప్పుడు ఏమవుతుంది, ఇండియాలోకి ఏమవుతుంది, ఫారిన్ కరెన్సీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అనేది తగ్గుతుంది. అంటే కరెంటు ఖాతా లోటు అనేది తగ్గుతుంది. కరెంటు ఖాతా లోటు తగ్గినప్పుడు సో ఆటోమేటిక్గా మన యొక్క రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది, రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేట్ అనేది పెరుగుతుంది. సో రూపీ వాల్యూ పెరిగినప్పుడు ఇండియాలో కరెంట్ అకౌంట్ డెఫిషియెంట్ తగ్గినప్పుడు, అలాగే ఎక్స్పోర్ట్స్ జరిగినప్పుడు, మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ ప్రొడక్షన్ జరిగినప్పుడు, దేశంలో యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు, సో ఇవన్నీ కూడా పాజిటివ్ వేవ్స్ అన్నమాట. జీడిపి పెరిగింది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గింది, రూపీ వాల్యూ పెరిగింది. సో దీనివల్ల ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి రావడం జరిగింది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇండియా యొక్క గ్రోత్ అనేది, ఎకనామిక్ గ్రోత్ అనేది సాధ్యపడుతుంది. రూపాయి స్ట్రెంగ్తెన్ అవుతుంది, భారతదేశంలో యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ విధంగా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల భారతదేశంలో చాలా రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈరోజు మనం ఈ జిఎస్టీ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే జిఎస్టీ వల్ల డిసడ్వాంటేజెస్ అంటే లిమిటేషన్స్ ఏమున్నాయని కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా మన జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఫైనల్ కన్జ్యూమర్ ఎవరైతే అంతిమ వినియోగదారుడు ఉన్నాడో, మన ఇండియాలో ఉన్నటువంటి జిఎస్టీ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ కాబట్టి వినియోగం మీద ఆధారపడినటువంటి ట్యాక్స్ కాబట్టి ఫైనల్ కన్జ్యూమర్కి ఉత్పత్తి అంటే ఒక ప్రోడక్ట్ అందేటప్పుడు ఫైనల్ కన్జ్యూమర్కి మనం మొట్టమొదటిగా ఉదాహరణ చెప్పుకున్నట్టుగా 179 రూపీస్కి పాత ట్యాక్స్ సిస్టంలో ఒక వస్తువు కన్జ్యూమర్కి అందితే జిఎస్టీలో అది 149 రూపీస్, ఆల్మోస్ట్ 30 రూపీస్ డిఫరెన్స్, అంటే 30 రూపీస్ తక్కువలోనే ఆ వస్తువు ఆ కన్జ్యూమర్కి అందుతుంది.
సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జిఎస్టీ అనేది ఫైనల్ కన్జ్యూమర్కి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అలానే ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి, బిజినెస్ పీపుల్స్కి, అందరికీ, గవర్నమెంట్కి కూడా ఎట్ అ టైం స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం, అలాగే ఈ 4% స్లాబ్, 5, 12, 18 and 28% స్లాబ్స్ వల్ల ట్యాక్స్ స్లాబ్ రేట్స్ తక్కువగా ఉండడం వల్ల ఇంతకుముందు ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ట్యాక్స్ పే చేయని వాళ్ళు కూడా ఈ ట్యాక్స్ సిస్టంలో ట్యాక్స్ పే చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా గవర్నమెంట్కి చాలా అనుకూలించేటువంటి విషయం. సో రిమైనింగ్ టాపిక్స్ మనం అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ గురించి వాళ్ళు తెలుసుకున్నాం. తర్వాత టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.